వరల్డ్ క్రికెట్లో అనిశ్చితికి మారు పేరు పాకిస్తాన్ జట్టు. మరోవైపు వరల్డ్ క్రికెట్లో దుమ్ము రేపుతున్న జట్టు టీమిండియా. కానీ చిరకాల ప్రత్యర్థుల మధ్య అప్పుడప్పుడు ఐసీసీ టోర్నీలో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు హోరాహోరీ పోరు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పాక్ చెత్త ఆట తీరుతో భారత్తో మ్యాచ్లన్నీ ఏకపక్షంగానే ముగుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆటపరంగా భారత్కు కనీస పోటీ ఇవ్వలేకపోతున్న పాక్ క్రికెటర్లు మాత్రం ఓవర్ యాక్షన్ బాగానే చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో కూడా ఇలాంటి సీన్స్ కనిపించాయి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత పాక్ స్పిన్నర్ అబ్రార్ అత్యుత్సాహం ప్రదర్శించారు. గిల్ వికెట్ తీసిన తర్వాత చాలే ఇక వెళ్ళు అన్నట్టుగా సైగలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అతని సైగలు చూసిన భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అబ్రార్ను సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. బ్యాగ్ సర్దుకోవాల్సింది గిల్ కాదు మీరే అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో నీకు సరిగ్గా బుద్ధి చెప్పే విరాట్ కోహ్లీ ఇంకా క్రీజ్లోనే ఉన్నాడంటూ కమెంట్స్ చేశారు. మ్యాచ్ జరుగుతూ ఉండగానే ఈ కమెంట్స్ చేయగా వాటిని నిజం చేస్తూ కోహ్లీ దుమ్ము రేపాడు. సెంచరీతో మ్యాచ్ను ఫినిష్ చేయడమే కాదు టోర్నీ నుంచి పాక్ను ఎలిమినేట్ చేసేశాడు. గిల్ అవుట్ తర్వాత అబ్రార్ చేసిన ఓవర్ యాక్షన్ను కోహ్లీ కూడా గమనించాడు. తరువాత సీరియస్గా అతన్ని చూసి బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. అబ్రార్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం వరకు ఓకే, కానీ ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం వ్యాఖ్యానించారు. గిల్ అవుట్ అయిన తర్వాత కాసేపు నిలకడగా ఆడి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పిన కోహ్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా అంతర్జాతీయ కెరియర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డుకు కోహ్లీ ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు. మొత్తానికి అబ్రార్ చేసిన ఓవర్ యాక్షన్తో పాక్ జట్టు మొత్తం ట్రోలింగ్కు గురైంది. మ్యాచ్ అనంతరం అబ్రార్ని టార్గెట్ చేస్తూ ఇక మీరు వెళ్ళి బ్యాగులు సర్దుకొని పాకిస్తాన్కు వెళ్ళిపోండి అంటూ నెట్టింట పోస్టులు చేశారు. భారత్పై మ్యాచ్ ఓడిపోవడంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు బయటకు వెళ్ళినట్లే. ఆ విషయాన్ని పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ కూడా అంగీకరించారు. ఒకవేళ బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం ఏదైనా అవకాశం ఉండొచ్చు.